ఎన్నికలకు ముందు నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని ఒకటే డబ్బా కొట్టారు. వైఎస్ జగన్ పాలనలో అమలైన పథకాలకు మించిపోయి రెట్టింపు సంక్షేమాన్ని అమలు చేస్తానని ప్రతి చోట పదే పదే ప్రకటించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో తనదైన మార్కును చూపించి గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ప్లేటు ఫిరాయించారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజల సంపదను అమ్మేసే పనిని మొదలుపెట్టారు. జేబులు నింపుకోవటం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పచెప్తున్నారు. జగన్ హయాంలో వ్యవస్థల సృష్టి జరిగితే చంద్రబాబు ఆ వ్యవస్థలను అమ్మేసుకుంటూ ఆ మేరకు సొంతానికి సంపదలను సృష్టించుకుంటున్నారు. బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ అనే విమర్శను నోటికి 100 పాళ్లు నిజం చేసి చూపిస్తున్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి సర్కారును ఉతికి ఆరేశారు. ప్రజలకు ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా వివరించారు. పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలకు అటువైపు నుంచి సౌండ్ లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి ఏవో కాకి లెక్కలు తెచ్చి విమర్శించడం కాకుండా పక్కా సమాచారంతో, అంకెలతో సహా తన వాదనను వినిపిస్తూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబును ఆర్థిక విధ్వంసకారుడిగా జగన్ రుజువు చేశారని చెప్పాలి. దాదాపు 2 గంటల పాటు మీడియా సమావేశం పెట్టి అనేక అంశాలపై మాట్లాడారు. నిజానికి వాటన్నిటినీ 4 విడతలుగా చెప్పవచ్చు. కానీ ఒకేసారి వాటన్నిటినీ ప్రస్తావించి ప్రజలపై ఒక ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారనుకోవాలి. జగన్ చెప్పిన వాటిలో చంద్రబాబు గత టర్మ్లో చేసిన డావోస్ యాత్ర సందర్భంగా జరిగిన పరిణామాలు, ఎల్లో మీడియా ఆ టూర్కు ఇచ్చిన బిల్డప్ను ఈనాడు పాత పత్రికల క్లిప్పింగులతో సహా వివరించిన ఘట్టం అత్యంత ఆసక్తికరమనిపించింది. అప్పటి ఈనాడు దినపత్రికను చూస్తే ఏపీకి పరిశ్రమల వెల్లువ వచ్చేస్తున్నట్లుగా వార్తలు కనిపిస్తాయి. వాటిని జగన్ వివరిస్తూ 2016లో చంద్రబాబు డావోస్ సమ్మిట్కు వెళ్ళి పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చల గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా ప్రముఖ కంపెనీ లాక్హీడ్ సంస్థ ఏపీకి వచ్చేస్తున్నట్లు చంద్రబాబు బృందం ప్రకటించింది. అది రక్షణ పరికరాలు తయారు చేసే సంస్థ. ఆ తర్వాత చంద్రబాబు 3 ఏళ్ల పాటు సీఎంగా అంటే 2019 వరకు ఉన్నారు. అయినా దాని జాడలేదు. 2017 సమ్మిట్లో హైస్పీడ్ రైళ్ల కర్మాగారం ఏపీకి రాబోతోందని, 2018లో హైబ్రిడ్ క్లౌడ్ వస్తోందని, 2019లో జెన్పాక్ట్ సంస్థ ఏర్పాటు కాబోతోందని ఆ రోజుల్లో బిల్డప్ ఇచ్చిన విషయాన్ని జగన్ ఆధారసహితంగా వివరించారు. ఇవే కాదు, అప్పట్లో ఏపీకి ఏకంగా 150 సంస్థలు వచ్చేస్తున్నాయని ఈనాడు దినపత్రిక భారీ కథనాన్నే ఇచ్చింది. మరో పెద్ద సంస్థ అలీబాబా, ఎయిర్ బస్ తయారీ ప్లాంట్ మొదలైనవి ఏపీ వైపు చూస్తున్నాయని ఎల్లో మీడియాలో కథనాలు వండి వార్చారు. డావోస్లో ఎవరైనా పారిశ్రామికవేత్తతో చంద్రబాబు బృందం భేటీ అయితే చాలు, ఆ పరిశ్రమ ఏపీలో ఏర్పాటవడమే తరువాయి అన్న చందంగా ఊదరగొట్టేవారు. నిజంగా వస్తే సంతోషమే, కానీ వాటిలో 90% మెటీరియలైజ్ కాలేదు. ఏదో 1-6 వచ్చాయేమో చెప్పలేం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రిక, టీవీలను చూసేవారికి చంద్రబాబు అధికారంలో ఉంటే ఏపీ భూతల స్వర్గం కాబోతున్నట్లు అనిపించేలా వార్తలు వస్తుంటాయి. అదే జగన్ అధికారంలో ఉంటే అంతా చీకటే అనిపిస్తుంది. జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వచ్చినా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి అవి ఏవి కనిపించేవి కావు. సరిగ్గా గత పద్ధతినే చంద్రబాబు వచ్చిన ఈ టర్మ్లో కూడా ఎల్లో మీడియా కొనసాగిస్తోంది. ఈ తరహా వైఖరికి ఆ మీడియా సంస్థలు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. పాఠకులను ఎంత మోసం చేస్తే అంత గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సంగతిని వివరిస్తూ పరిశ్రమల వారిని ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్ల రెడ్ బుక్ భయపెడుతోందని, జిందాల్ అంతటి పెద్ద పారిశ్రామికవేత్తపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే, తరిమేస్తే ఇక్కడ వేరే వారు పరిశ్రమలు పెట్టాలంటే భయపడరా అని జగన్ ప్రశ్నించడం కరెక్ట్ అని చెప్పాలి. మొత్తం తన 5 ఏళ్ల పాలన ఆర్థిక నిర్వహణకు 2014-19 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల తీరుతెన్నులకు పోల్చుకుందామా అని సవాల్ చేశారు. పోనీ ఈ ఏడాది చేసిన అప్పులపై చంద్రబాబు వివరణిచ్చే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. నిజంగానే చంద్రబాబు గత టర్మ్లో దాదాపు 3.5 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. చిత్రం ఏమిటంటే ఆ అప్పులను కూడా కలిపి జగన్ ఖాతాలో వేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా వారు దుష్ప్రచారం చేశారు. ఏకంగా 14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ దుర్మార్గంగా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈ విషయాన్ని జగన్ ప్రస్తావించి అప్పుడేమో కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం అప్పును 14 లక్షల కోట్లకు తీసుకెళ్లేలా ఉందని
ఎద్దేవా చేశారు. ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ఒక్క సంవత్సరంలో 1,45,000 కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారని జగన్ అడుగుతున్నారు. మరి దానికి ప్రభుత్వం శ్వేతపత్రం ఇస్తుందా అంటే అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. జగన్ టైంలో 2 ఏళ్లు కరోనా సంక్షోభం ఉన్న సంగతిని చంద్రబాబు ఎప్పుడూ ప్రస్తావించకుండా విమర్శలు చేస్తుంటారు. చంద్రబాబు టైంలో అలాంటి సమస్యలు లేకపోయినా ఎందుకు అధ్వాన్నంగా ఆర్థిక వ్యవస్థ నడుపుతున్నారన్న దానికి ఆన్సర్ దొరకదు. టీడీపీ కార్యకర్తలకు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో మాత్రం శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు 2.5 లక్షల మేర ఊడబీకారని జగన్ పేర్కొన్నారు. జగన్ టైంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో సుమారు 18,000 మంది ఉద్యోగులు ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ప్రైవేట్ పరం చేసి కొత్త షాపులు ఇవ్వడంతో వీరి ఉద్యోగాలు పోయాయి. 2.5 లక్షల మంది వాలంటీర్లకు 10,000 రూపాయల చొప్పున జీతాలు ఇస్తామని ఉగాది నాడు దేవుడి సాక్షిగా చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆ తర్వాత వారి ఉద్యోగాలకే ఎసరు పెట్టారు. అందుకే చంద్రబాబు చీటింగ్లోనే పీహెచ్డీ చేశారని జగన్ వ్యంగ్యంగా అన్నారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ చేసిన అరాచకాలపై కూడా జగన్ నిలదీశారు. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్య విధ్వంసం, పారిశ్రామిక విధ్వంసం, వైసీపీ కార్యకర్తలపై దాడులు, హింసతో కూడిన విధ్వంసం మొదలైనవి చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో ఉందని జగన్ స్పష్టంగా వివరించగలిగారని చెప్పాలి.